ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు యత్నించిన నేపథ్యంలో కలెక్టరేట్ ముట్టడికి అడ్డుకున్నటువంటి పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక ఈ తోపులాటలోనే మహిళా ఎస్ఐని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంగన్వాడీలు తోసేసినటువంటి సందర్భం జరిగింది. స్వల్ప గాయాలు కూడా అయినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై అసలు మీడియాలో కూడా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ప్రజలకి రక్షణ కల్పించేందుకు వచ్చినటువంటి ఎస్ఐపై జరగడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. శంకర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు అంగన్వాడీలు చేపట్టినటువంటి ఏదైతే ఆందోళన ఉందో అది తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసినటువంటి నేపథ్యము. అయితే అంగన్వాడీలకు సంబంధించి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొద్ది రోజులుగా వాళ్ళు కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకొని వరుసగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ క్రమంలో ఈ రోజు కలెక్టరేట్ లోకి వాళ్ళు వెళ్లేందుకు చేసినటువంటి యత్నాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ అడ్డుకోవడంతో మొదలైనటువంటి ఏదైతే చర్య ఉందో అది పోలీసులు అంగన్వాడీలకు మధ్య పరస్పరం అంటే మాటలతో మొదలైనటువంటి ఈ యొక్క అడ్డగింతలు ఏకంగా పరస్పరం తోచుకోవడము, పోలీసులను కూడా అంగన్వాడీలు తోసేయడము, అంగన్వాడీల విషయంలో పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించడం, విచక్షణ రహితంగా వ్యవహరించడం వరకు దారితీసినటువంటి పరిస్థితి. అదే క్రమంలో అంగన్వాడీలకు ఏదైతే సంఘాలు ఉన్నాయో వామపక్ష కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి పలువురు ప్రజాప్రతినిధులను కూడా పోలీసులు ఈడ్చుకెళ్లి మరి వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి నేపథ్యం. అయితే తమ సంఘాలకు చెందినటువంటి నాయకులను పోలీసులు తీసుకెళ్తున్నటువంటి వాహనం ఎదుట అంగన్వాడీలు బైఠాయించి వాహనాన్ని కదలకుండా చేసినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత పోలీసులు బలవంతంగా వాళ్ళని తప్పించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వీళ్ళని కార్మిక సంఘాలకు చెందినటువంటి నాయకులను తీసుకెళ్లడం జరిగింది. అయితే టూ టౌన్ ఎదుట కూడా వెళ్ళినటువంటి అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఏకంగా చాలాసేపు రోడ్డు పైననే బైఠాయించి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేసినటువంటి నేపథ్యం. ఈ యొక్క మొత్తం క్రమాన్ని చూసుకున్నట్లయితే అంగన్వాడీలకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును చాలా వరకు స్థానికంగా జనాలందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఒకవైపు పోలీసులకు అంటే కలెక్టరేట్ కావచ్చు, ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా శాఖాధిపతులు, ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది అనటంలో ఎవరికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. కానీ ఈ యొక్క నిబంధన పేరిట ఏకంగా అంటే తమ సమస్యల సాధన కొరకు పోరుబాట పట్టినటువంటి వాళ్ళ విషయంలో విచక్షణ రహితంగా వ్యవహరించడము అనేటటువంటిది పోలీసుల తీరుకు ఇక్కడ విమర్శలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో చూసుకున్నా కూడా అంటే అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అనేటటువంటి సామెతను గుర్తు చేసేటటువంటి విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు ఇది వరకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో కూడా చాలా సందర్భాల్లో తలెత్తినటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే వారి సమస్యలను తీర్చేటటువంటి శక్తి ఉన్నటువంటి, తీర్చగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కలవడానికి వెళ్లే సందర్భంలో అడ్డుకోవడము, వాళ్లకు అధికారులకు రక్షణ కల్పించడం వరకు పోలీసుల తీరు ఓకే. కానీ ఈ కారణం చేత ఇష్టారీతిన అంటే ఏదో నేరస్తులను, దొంగలను ఈడ్చెళ్లే విధంగా, వాళ్లను అడ్డుకునే విధంగా, వాళ్లను అరెస్ట్ చేసే విధంగా వ్యవహరించినటువంటి పోలీసుల తీరు పట్ల ఇటు అంగన్వాడీలందరూ ఫైర్ కావడమే కాకుండా ఇటు వామపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పోలీసులు ప్రత్యక్షంగా వాళ్లకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో తమ సమస్యల సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి ప్రతి ఆందోళనకారుల పైన కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి అంటే బలవంతంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసినట్లయితే అదే క్రమంలో విపక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా కూడా అనుమతులు లేవున్నటువంటి కారణం చేత వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి ఈ యొక్క పోలీసుల తీరు ఏదైతే ఉందో అంటే గడిచిన కొద్దేళ్లుగా వీళ్ల పైన విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి సరే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్నికల వాతావరణంలో పోలీసుల తీరు మరింతగా విమర్శల పాలవుతున్నటువంటి నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే పోలీసుల తీరును గర్హించినటువంటి అంగన్వాడీలు వాళ్ళు చాలా వరకు ఆందోళన స్థలిలో నేరుగా పోలీసులను అంటే వాళ్ళ ఆక్రోశం చేత ప్రశ్నించినటువంటి పదాలను చూసినట్లయితే పోలీసుల తీరును పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పౌరులు తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయం స్పష్టమవుతోంది.
మేమేమైనా దొంగలమా? మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి లోనికి జోష్ ఇంకోటి ప్రధానంగా కూడా వారి హక్కుల కోసం న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం చాలా రోజులుగా అంగన్వాడీలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, నిరసన చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో వారు న్యాయమైనటువంటి శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయడం ఒకటి. అయితే ఇంకోటి ఇక్కడ మన విజువల్స్ చూస్తే ఖచ్చితంగా మనకి అక్కడ మహిళా పోలీసులు, ఎందుకంటే మహిళలు చేస్తున్నటువంటి అంగన్వాడీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మహిళలు ఉండాల్సిన కారణం చేత దానికంటే కూడా ఎక్కువగా అంటే మెన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి, పురుషుల యొక్క పరిస్థితి కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మన విజువల్స్లో చూస్తారు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఒక మహిళా పోలీసులు ఉండకుండా అక్కడ పురుష పోలీసులు పెట్టడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి వాగ్వాదం, ఒక ఎస్ఐని లాక్కొని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అంటే ఇది ప్రధానంగా వారి యొక్క ఆగ్రహానికి గురి కావడం, అంటే పోలీసులు చేయవలసిన రక్షణ చర్య కాకుండా ఇంకా ఎక్కువగా చేయడం వల్ల జరిగింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, వాస్తవంగా పోలీసు నిబంధనల ప్రకారంగా చూసినా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి విధుల నిబంధనల ప్రకారంగా చూసినా కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో అది ఏ పరిస్థితులైనా కావచ్చు, పోలీసుల జోక్యం అవసరమయ్యి ఎదుటి పక్షంలో మహిళలు ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మహిళా పోలీసులు మాత్రమే అక్కడ వారితో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజు జరిగినటువంటి అంగన్వాడీల ఆందోళన పరిస్థితిని మనం చూసినట్లయితే ఏకంగా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి సబ్ డివిజనల్ స్థాయి పోలీసుల నుండి సర్కిల్ కు సంబంధించినటువంటి పోలీసు అధికారుల వరకు కూడా పలు సందర్భాల్లో అంటే వాళ్లకు ఉన్నటువంటి విధుల ఒత్తిడి కావచ్చు, అక్కడ పరిస్థితి చేయి దాటిపోతుందేమో అన్నటువంటి ఆతృత ఆందోళన కావచ్చు, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా పోలీసు అధికారులు వ్యవహరించారు అనేటటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా పలు సందర్భాల్లో మహిళా అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కొంతమంది అంగన్వాడీల చేతులు పట్టుకొని లాక్కోవడము, వాళ్ళని నెట్టివేయడం కూడా జరిగినటువంటి సందర్భాలు మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఒకవేళ వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులే కావచ్చు లేదా అంగన్వాడీలే కావచ్చు, ఒకవేళ ఈ యొక్క విజువల్స్ ఏవైతే ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వీటి ఆధారంగా కోర్టుకు వెళ్లి పోలీసులకు వ్యతిరేకంగా కనుక పిటిషన్లు దాఖలు చేసినట్లయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింతగా ఉధృతం అయ్యేటటువంటి అవకాశాలు, ఎందుకంటే సబ్బండ వర్గాలన్నీ కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆందోళనలు శరమామూలుగా ఉధృతమయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల సీజన్ కాబట్టి రాబోయే రోజుల్లో గనక పోలీసులు ఇదే విధంగా అంటే తమ యొక్క ఏదైతే సహనం ఉంటుందో అది కోల్పోయి అంటే వ్యవహరించేటటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో కొంతమంది పోలీసులు చేసేటటువంటి ఇటువంటి వ్యవహారాల కారణంగా యావత్ పోలీసు శాఖ కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి శాంతియుతంగా వాడు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తికి ఎటువంటి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి కూడా లేదు. సో పోలీసులు వ్యవహరించిన తీరు నేపథ్యంలో పోలీసుల నుంచి అంటే ఏదైతే మహిళా ఎస్ఐని లాక్కెళ్ళిన నేపథ్యంలో వారు ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇలాంటి చర్యలు సరమామూలు. గతంలో కూడా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తే ఎక్కడి వరకు ఫ్రెండ్లీ రక్షక ఖాతా భక్ష అయినటువంటి పరిస్థితులు కూడా చూసాం మనం. సో అలాంటి నేపథ్యంలో పోలీసులు ఏమైనా ఈ చర్యపై ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటిది కేవలం రాజశేఖర్ ప్రకటనలకు నినాదాలకు మాత్రమే పరిమితమైనట్లుగా ప్రత్యక్షంగా అంటే క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటి పదాలను చాలా ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు నవ్వుతూ ప్రకటించడము చాలా సందర్భాల్లో మనం చూసినటువంటి పరిస్థితి. కానీ బోనులో వేసి కొట్టినట్లయితే, గదిలో బంధించి కొట్టినట్లయితే పిల్లి కూడా పులిలా వ్యవహరిస్తుంది అనేటటువంటి సామెత ప్రకారంగా చూసినట్లయితే ఎవరైనా సరే ఆందోళనకారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మానవ మాత్రులే. అంటే విధులు అనేటటువంటి నిబంధనల చట్రంలో విచక్షణారహితంగా అంగన్వాడీలను చేతులు విడిచిపట్టడము, వాళ్ళని నెట్టివేయడము, ఇష్టారీతిన రోప్ వేతో వాళ్ళని నెట్టివేయడం చేసినటువంటి క్రమంలోనే కొంతమంది ఏదైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళు కూడా తమ శరీర రక్షణార్థమే పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా వ్యవహరించారు అనేటటువంటి ఒక కోణాన్ని కూడా మనం ఇక్కడ విస్మరించరాదు. ఎందుకంటే సాధారణంగా ఖాకీ డ్రెస్సును చూడగానే చాలా మందిలో ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది, ఒక రకమైనటువంటి అటెన్షన్ మోడ్ లోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దానికి విరుద్ధంగా అంగన్వాడీలు ఈ రోజు చేసినటువంటి ఆందోళనలో ఏకంగా పోలీసు అధికారులను కూడా
నెట్టివేయడము లాగడము చేశారు అని అంటే వాళ్ళకు కలిగినటువంటి అప్పుడు ఆ సందర్భంలో కలిగినటువంటి బాధలు కావచ్చు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.